ఎరా ఒక అమ్మాయి మెళ్ళ తాళి కట్టేసి తనకి నీకేం సంబంధం లేట్టుగా తిరుగుతున్నావు ఏంటి నీ ఉద్దేశం? లేదు నాన్న ఏదో ఊరికి వెళ్ళానంతే. ఏంట్రా ఊరికనే? అది పెళ్ళే కాదు, దాని మెళ్ళో తాళే కాదు, అది నేను కోపంలో కట్టిన తాడు అంటావు. ఈ మాట నువ్వు 100 సార్లు అన్నావు. ఇలా చూడు నాన్న. బాబు ఇది జీవిత సమస్య, ఆలోచించి నిర్ణయం తీసుకో. నా క్లయింట్ ఉద్దేశం ఏంటంటే ఈ పెళ్లికి నువ్వు ఒప్పుకుంటేనే నా పెళ్లి జరుగుతుందని ఆవేశంతో, ఆరాటంతో, ఆక్రోశంతో అంటున్నాడు. అంతేనా? మీరు చెప్పిందే తను చెప్పింది. అదెవరు? కోపంతో నే తాళి కట్టిన పెళ్ళాం. రేయ్ వీడి అమ్మాయిని పెళ్ళామని ఒప్పుకున్నాడు రా. ఈ మాట ముందే చెప్పాడవచ్చు కదా. గోవిందు నువ్వు నన్ను మాట్లాడిస్తేనేగా వచ్చే దగ్గర నుంచి నువ్వే మాట్లాడుతున్నావు. అంత గట్టిగా వాటేసుకోకండి రా. ఆడ ఒప్పుకుంటే సరిపోద్దా? తండ్రిని ఒప్పుకోవద్దు. ఇదేంటి కొత్త ఫిట్టింగ్ లా ఉంది? ఫిట్టింగే. ఈ పెళ్లికి నేను ఒప్పుకోవాలంటే వీళ్ళిద్దరూ నా ఫిట్టింగ్ ఒప్పుకోవాలి. మళ్ళీ ఇదే ఫిట్టింగ్ ఏంటంటే అలవాటు ప్రకారం పెళ్ళైన తర్వాత కూడా వీళ్ళిద్దరి మధ్య నేను పడుకోవాలి. ఈ ఫిట్టింగ్ పెట్టేవాడు పెళ్లి ఎందుకు చేసావు? చూడు, నీకు ఒంటరిగా పడుకోవడానికి భయంగా ఉంటే నా దగ్గరకు వచ్చి పడుకో, అంతేగాని వాళ్ళిద్దరి మధ్యలో పడుకుని ఎందుకు భయపెడతావు? నీ పక్కన పడుకోవడం కంటే దోమలు కొడుతున్నా గొడ్ల పాకలు పడుకోవడం మంచిది. తమాషాకి తమాషాకి